BHK ఫ్లాట్ 842 SFTలో 59 లక్షలు మాత్రమే. కొంపల్లి ఓక్రిచ్ ఇంటర్నేషనల్ స్కూల్ కి 5 నిమిషాల దూరంలో. చాలా ధైర్యంగా వచ్చినట్టున్నారు ఇండియాకి. ధైర్యం ఉందండి. రాష్ట్రంలో ఉగ్రవాద పరిపాలన లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పైన వీడియోలు చేస్తూ ఒక సీఎంను కూడా అప్పట్లో ఉగ్రవాదను వాడు వీడనో సంబోధిస్తూ కూడా వీడియోలు చేశారు మీరు. అది తప్పు కాదంటారు అసలు? ఒక చిన్న పిల్లని రేప్ చేసినోడిని మీరు ఏ విధంగా చూస్తారు? సపోర్ట్ చేస్తారా మీరు? చేయరు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత 5 సంవత్సరాల్లో అడ్డంగా రేప్ చేసి సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎంతమందిని రోడ్డు మీద అడ్డంగా నరికేశారో మీరు చూశారు, రైట్? అది వాళ్ళ పోలీస్ బలగాలతో అధికారంతో అడ్డంగా నరికేశారు. కోర్స్ నరకలేదా అండి? మాచర్లలో చంద్రయ్య నరకలేదా అడ్డంగా? జగన్మోహన్ రెడ్డి నరికాడా? మీకున్న స్థాయి ఏంటి ఒక ముఖ్యమంత్రి అనడానికి? ఆయన అంటారు స్థాయి కావాలా? ఏదైతేనేమి ఫేమ్ అయిపోయారు కదా బాగా. ఫేమ్ గురించి కాదు, యూట్యూబ్ ఛానల్ ఆడ చూసాం మీరు. జగన్మోహన్ రెడ్డి నన్ను చూసి భయపడ్డాడు. చిప్పు కరెక్ట్ ఉందా? ఈ కూటమి ప్రభుత్వ హయాంలో కూడా తప్పులు జరిగితే ఇదే ఏపీ పౌరుడుగా ఒక బాధ్యత గల సిటిజన్గా అలాగే వీడియోలు చేస్తారా? జగన్మోహన్ రెడ్డి అనేది ఒక డిఫరెంట్ యానిమల్ ఆల్టుగెదర్. ఒక మనిషి రూపంలో ఉన్న మానవ మృగం. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని చీదరించుకున్నారు. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీలో కలిసిపోద్ది. ఎంబీఏ చేసినారు. ఎంబీ ఆస్ట్రాలజీనా? వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైరిశెట్టి. ఈరోజు మన అతిథి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు ఎన్ఆర్ఐ యశస్వి బొద్దుడూరి మనతో ఉన్నారైనా. అయితే ఈ ప్రోగ్రాం మనకు స్పాన్సర్ చేస్తుంది ఎలక్ట్రికల్ వాహనాల రంగంలోనే ఏపీలో తనదైన ముద్ర వేసుకున్న ఎకో తేజాస్ కంపెనీ ఈ ప్రోగ్రామ్ మనకు స్పాన్సర్ చేస్తుంది. నమస్తే యశస్వి గారు. నమస్కారం. బాగున్నారా? ఎప్పుడు వచ్చారు ఇండియాకి? నిన్న వచ్చారు. చాలా ధైర్యంగా వచ్చినట్టున్నారు ఇండియాకి. ధైర్యం ఉందండి. ఈ రాష్ట్రంలో ఉగ్రవాద పరిపాలన లేదు, ప్రజా పరిపాలన ఉంది. సో ప్రజా పరిపాలనలో ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఏదైనా స్వేచ్ఛగా చేయొచ్చు. గత పరిపాలన అంటే ఉగ్రవాది పరిపాలన. రాష్ట్రంలో ఎవడు మాట్లాడినా చంపేస్తారు, ప్రశ్నిస్తే దొంగ కేసులు పెడతారు, ప్రశ్నిస్తే జైలు తీసుకెళ్తారు. సో అట్లాంటి దరిద్రమైన పరిపాలన ఇప్పుడు లేదు. కాబట్టి మా రాష్ట్రంలో మా పుణ్యభూమిలో మా కుటుంబ సభ్యులతో గడపాలి. అదేవిధంగా రాష్ట్రంలో మళ్ళీ అరాచకాలు ప్రేరేపించే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. దాన్ని కూడా ప్రజలను చైతన్యపరిచే ప్రయత్నం చేద్దాము నా ట్రిప్లో అనుకున్నాను. మీ స్వగ్రామం ఏదండి? నా తెనాలండి. నేను తెనాల్లో పుట్టాను. తెనాలి. అమ్మ నాన్న పేర్లు? అమ్మ పేరు ఉమా, నాన్న పేరు ప్రసాద్. ఏం చేస్తుంటారు నాన్నగారు? నాన్నగారు బిజినెస్ మ్యాన్ అండి. నాన్నగారు లేరు. నాన్నగారు చనిపోయి కూడా ఐ థింక్ ఇట్స్ బీన్ లైక్ 9-10 years అయింది. 10 years అయింది. ఎంతమంది సంతానం వారికి? ఇద్దరండి, నేను మా తమ్ముడు. తమ్ముడు ఏం చేస్తుంటాడు? తమ్ముడు బిజినెస్ చేస్తాడు ఇక్కడ హైదరాబాద్లో. మీరు? నేను ఐటీ బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ మేనేజర్. నేను డైరెక్టర్గా పనిచేస్తున్నాను వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీకి. సో బేస్డ్ అవుట్ ఆఫ్ వాషింగ్టన్ డీసీ. వాషింగ్టన్ డీసీలో మీరు పనిచేస్తూ మీ ఉద్యోగం మీరు చూసుకుంటే మీ కుటుంబాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశాలు చేసుకోవచ్చు, మీ తమ్ముడికి మీరు సహకరించవచ్చు. అక్కడ కూర్చొని ఇక్కడ ఏపీ రాజకీయాలపైన దృష్టి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి పైన వీడియోలు చేస్తూ ఒక సీఎంను కూడా అప్పట్లో ఉగ్రవాదను వాడు వీడనో సంబోధిస్తూ కూడా వీడియోలు చేశారు మీరు. అది తప్పు కాదంటారు అసలు? ఎందుకు తప్పండి? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న ఇస్తాను. చెప్పండి. ఒక చిన్న పిల్లని రేప్ చేసినోడిని మీరు ఏ విధంగా చూస్తారు? సపోర్ట్ చేస్తారా మీరు? చేయరు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత 5 సంవత్సరాల్లో అడ్డంగా రేప్ చేసి సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే, మీరేమో వాషింగ్టన్ డీసీలో ఉన్నారు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్నారు. మీరు ఏమి ఇంకా జరుగుతా ఉండగానే మీరు ఆయన మీద కామెంట్స్ పెడుతూ వచ్చారు కదా. మీకు జరిగిన నష్టం ఏంటి? మీరు ఆడున్నారు కదా, ఇక్కడ ఏపీలో చూసుకోవడానికి ప్రతిపక్షం ఉండింది, ఇంకా ఇక్కడ పౌరులు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. సీఎంను టార్గెట్ చేసే పరిస్థితికి వస్తే ఏంటి అసలు అర్థం కాలేదు నాకు. సీఎం నేను టార్గెట్ చేయలేదండి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఇన్సిడెంట్ మా దృష్టికి వచ్చింది. ఏదంటే మన పిన్నెల రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్లో ఉన్న ఆడవాళ్ళని పిన్నెల రామకృష్ణారెడ్డి మనుషులు బలవంతంగా అనుభవించారు. ఆ పేరెంట్స్ అందరూ భయపడిపోయారు. బలవంతంగా. అది రామకృష్ణ మనుషుల పిన్నెల రామకృష్ణారెడ్డి మనుషులు. ఓకే, ఆయన పక్కనుండా మీకెలా తెలుసు వాళ్ళ మనుషులు? వాళ్ళు అదే చెప్తున్నా. వాళ్ళ పేరెంట్స్ జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. ఇట్లా జరుగుతుంది. అప్పుడు ఆయన ప్రతిపక్ష నేత అక్కడ ఆ నియోజకవర్గానికి వెళ్తే ఆయన లోకల్ పోలీస్ స్టేషన్లో ఇది ఇచ్చింది చూడండి అంటే పట్టించుకోలేదు. ఆ పేరెంట్స్ అప్పటికే నేను దాని ముందు 2014లో కూడా నేను క్యాంపెయిన్ చేయటము, అప్పటికి కొద్దిగా ఆ క్యాడర్లో మనకి ఉంటాము, మా కార్యకర్తలు ఎవరు నా దగ్గర తీసుకొచ్చారు. అది ఇట్లా జరుగుతుందని నేను పేరెంట్స్తో మాట్లాడితే వాళ్ళు చెప్పిన వాస్తవాలు చూస్తే మైండ్ పోయింది. చాలా టచ్ అయింది నాకు. ఎందుకంటే వాషింగ్టన్ డీసీలో అంత ఫ్రీగా ఉంటారు మీరు?
ఫ్రీగా ఉండాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అక్కడ ఉద్యోగం కదా, ఉద్యోగము బిజీ ఫ్యామిలీ అది ఉంటుంది కదా, మరి అంత ఫ్రీగా ఖాళీగా ఉంటారా? అవసరం లేదు సార్. మన ఉద్యోగాలు చేసుకుంటూనే, మన కుటుంబాన్ని పోషించుకుంటూనే, మన ఫ్యామిలీని చూసుకుంటూనే, మన రాష్ట్రంలో పుట్టినందుకు రాష్ట్రానికి ఏదో ఒక రకంగా రుణం తీర్చుకోవాలనే ఒక సంకల్పము, ఒక మంచి ఉద్దేశంతో మేము ఏదో రకంగా రాష్ట్రాన్ని న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నాం. 2014 నుంచి 2019 వరకు మేము వెరీ బిజీ ఉండే. ఎట్లా అంటే ఆ సీఈఓలను కలవటం, ఈ సీఈఓలను కలవటం, ఏదో రకంగా ఇన్వెస్ట్మెంట్లు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టమని మా వంతు ప్రయత్నం, అంటే ఒక ఉడతాభక్తి సాయంగా రాష్ట్రానికి ఏ రకంగా మనం సహకరించవచ్చు అనుకోవడంలో మనం చేసాం. దాని తర్వాత 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత లైన్గా అరాచకాలు రావటము, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టడము, వాళ్ళని చంపేయటము, వాళ్ళని రోడ్డు మీద నరికేయటము, ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఇక్కడ క్యాడర్ కూడా మాట్లాడటానికి భయపడిపోయేవాళ్ళు, లిటరల్గా భయపడిపోయేవాళ్ళు. సంబడి హ్యాస్ టు టాక్. ఛానల్స్ ఏమీ లేవు. బ్లూ మీడియాలో వచ్చే ఛానల్ వాస్తవాలే వచ్చేవి కాదు. వాస్తవాలు అన్నీ జరుగుతున్నాయన్నీ కూడా ఎక్కడైతే ఏబిఎన్ కానీ 2-3 ఛానల్ వాస్తవాలు చూపించినండి. ఏ ఛానల్ నేను చెప్తానండి సింపుల్గా, నేను పేర్లు తీసుకోవద్దు అనుకుంటున్నా కాబట్టి చెప్పట్లా. జగన్మోహన్ రెడ్డిని ఫాలో చేసే ఛానల్స్ ఏవి కూడా రాష్ట్రంలో అరాచకాలు ఏవి కూడా చూపించలేదు. ఇప్పుడు చంద్రబాబు గారిని కూడా టీడీపీని కూడా ఫాలో అయ్యే ఛానల్ ఉన్నాయి కదా కొన్ని. లేవంటల్లా, ఏ పార్టీకైనా ఛానల్స్ ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అయ్యే ఛానల్సే అనుకోండి, ఆ ఛానల్స్ ఏవి కూడా చూపించలేదు కదా. దానిలో వాస్తవాలు వచ్చేవి కదా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపేసిన విజువల్స్ అన్ని మీకు తెలుసు కదా. అవి ఎక్కడైనా సరే ఆ బ్లూ మీడియాలో ఎక్కడైనా చూపించారా? ఏవి చూపించాలా. వాస్తవాలే ప్రజలకు తెలియకుండా చేసే ప్రయత్నం చేశారు. యూట్యూబ్ల మీద కూడా స్ట్రైక్లు వేసేవాళ్ళు ఆ రోజులలో. సో మేము ప్లాట్ఫామ్ ఏం తీసుకున్నామంటే మా సొంతగా మేము వీడియోలు చేసి జనాలకి వాస్తవాలతో వివరించే ప్రయత్నం మాత్రమే చేశాం. ఎక్కడ కూడా వాషింగ్టన్ డీసీలో ఉన్న మీకు ఇక్కడ వాస్తవాలు ఎలా తెలుస్తాయి? ఎందుకు తెలియవండి. నేను 2014లో బ్రింగ్ బాబు బ్యాక్ క్యాంపెయిన్లో 6 నెలలు ఇక్కడ ఉద్యోగం వదిలేసుకొచ్చి పనిచేసాం బాబు గారిని గెలిపించుకోవడం కోసం. మాకు ఇంత క్యాడర్ ఉంది, మాకు ఇంత ఫాలోవర్స్ ఉన్నారు, మాకు ఇంత టీం ఉంది. గట్టిగా పనిచేసాం. ఆ రోజులో 6 నెలలు ఉద్యోగం వదిలేసుకొచ్చి పనిచేసామంటే డోంట్ యూ థింక్ దట్ నో మేము రాష్ట్రం కోసం ఎంత కష్టపడ్డాము? సంపాదనకి రాష్ట్రం మీద సమస్యలకి సంబంధం లేదు. అంటే డబ్బులు ఉంటే డబ్బులు ఉన్నోడే రాజకీయాలు మాట్లాడాలా, డబ్బులు లేనోడు రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఏదో మరి 6 నెలలు అంటే జీతం లేకుండా. నాకు ఐటీ కంపెనీ ఉందండి. నాకు ఐటీ కంపెనీ ఉంది. నా దగ్గర 30 మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు. ఓకే, బట్ నేను ప్యారలల్ గా కూడా ఒక వన్ ఆఫ్ ద ఫార్చ్యూన్ 500 కంపెనీస్ బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ మేనేజర్గా పనిచేస్తా. ఇట్స్ అ డైరెక్టర్ రోల్. ఓకే, సో అన్నీ చేసుకుంటూ ఉంటాం. కానీ మనం పుట్టిన గడ్డల్లో ఇంత అరాచకాలు జరుగుతుంటే, ఇంత అన్యాయం జరుగుతుంటే నోరు తెరిచి మాట్లాడాల్సిన అవసరం మనందరి మీద ఉంది. ఆడ ఎక్కడైనా ఉండనివ్వండి, అమెరికాలో ఉండని, అక్కడ ఆకాశంలో ఉండనివ్వండి, డజంట్ మ్యాటర్. బట్ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలని ప్రజలకు పరిచయం చేసే ప్రయత్నం ఆ రోజు మేము చేయాల్సి వచ్చింది. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఇక్కడ ప్రజలని, ఇక్కడ ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తూ ఏదో వాళ్ళ మీద భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము ఆ ప్లాట్ఫామ్ తీసుకొని మేము ప్రశ్నించడం మొదలు. ఓటాక్ ఎక్కడుంది? ఆంధ్రాలో ఉందండి. మీరు హైదరాబాద్లో ఉంటారు కదా? మీరు ఆంధ్రాలో ఉంటాను. పుట్టి పెరిగింది ఆంధ్రాలో, కానీ సెటిల్ అయింది నేను స్వతహాగా చదువుకుంది మాత్రం తెలంగాణలో. బట్ 2014లో ఎప్పుడైతే మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డివైడ్ అయిపోయిందో నా ఓటర్కి ఇక్కడ మార్చేసుకున్నాను. మీరు ఒక ఓటర్గా బాధపడుతూ వీడియోలు చేశారు. ఓటర్గా కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టిన పౌరుడిగా కానివ్వండి, ఏదైనా సరే అన్యాయం గురించే మాట్లాడాం. అన్యాయం గురించి మాట్లాడుతున్న ప్రభుత్వం గురించి కానీ కొంత పదజాలం కూడా, ఒక పదునైన పదజాలం వాడడం కరెక్ట్ అంటారా? పదునైన పదజాలం అంటే జగన్మోహన్ రెడ్డి చేతులతో చేసి చూపించేవాడు, మేము మాటలతో చూపించేవాళ్ళం అంతే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏముండేది మీరు చూశారు, ఎంతమందిని రోడ్డు మీద అడ్డంగా నరికేశారో మీరు చూశారు, రైట్? అది వాళ్ళ పోలీస్ బలగాలతో, అధికారంతో. అఫ్ కోర్స్ నరకలేదా అండి? మాచర్లలో ఆయన్ని చంద్రయ్య నరకలేదా అడ్డంగా? గొంతు రోడ్డు మీద కోసేయలేదా ఆయన్ని? అంటే ఎన్నో ఉన్నాయి. అంటే బేసికల్ ఇక్కడ ఏంటంటేనండి, నాకు ఇక్కడ జరుగుతున్న అరాచకాల పట్ల, ఈ సమస్యల పట్ల ఒక అవగాహన ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి నరికాడా? జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇప్పుడు అదే అంటారనమాట. ఆ రోజు నరికింది జగన్మోహన్ రెడ్డి కాదు, ఈ రోజు ఆడ సచ్చింది చంద్రబాబు నాయుడు. ఇది కాదు, ఈయనకు సంబంధం లేదు, ఆయనకు సంబంధం లేదు. ఈ ప్రభుత్వంలో చంపితే వీళ్ళేమో వైసీపీలో వచ్చాయి, మా కార్యకర్తను చంపేశారు, అప్పుడే ఊచకోత స్టార్ట్ అయిందని వాళ్ళు అంటారు. ఆ రోజు ఆయన చచ్చిపోతే చంద్రయ్య చంపేశారు అని వీళ్ళు చెప్తా. ఈ రోజు వాస్తవం చెప్తా నేను. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి ఎంత నీచమైన రాజకీయాలు చేస్తున్నాడో నేను మీకు ఉదాహరణలతో చెప్తా. మొన్న రీసెంట్ గా ఒక మర్డర్ కూడా చేశారు దాని గురించి. మర్డర్ అయింది కదా, ఇద్దరు వైసీపీ వాళ్ళే కదా, ఇద్దరు వైసీపీ వాళ్ళు టీడీపీలో గెలిపాడు ఎన్నికలకు ముందు. చెప్తానేనండి, ఆ టీడీపీలోకి వచ్చిన వ్యక్తి 2014 నుంచి 2019 వరకు హార్డ్ కోర్ కార్యకర్తగా పనిచేసిన వ్యక్తి.
2019లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ అబ్బాయిని తీసి పక్కకు పెట్టి వేరే ఇంకొక అబ్బాయిని అక్కడ ప్రోత్సహించారు. అప్పటి నుంచే వాళ్ళకి లోకలు ఉన్నాయి. ఆ లోకలు ఉండడంతో ఆ అబ్బాయి తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు ఎలక్షన్స్కి ముందు. అది మాట పెరిగి వాళ్ళు కొట్టుకొని చచ్చిపోయారు. దాని చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం? నేను అదే చెప్తున్నాను. ఇది చంద్రబాబు నాయుడుకి సంబంధం లేదు, అది జగన్ గారికి సంబంధం లేదు. జగన్ గారి వాళ్ళ ఇదిలో చంపుకుంటే పార్టీలకు ఆపాదిస్తున్నారు, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు అనవసరంగా. మీరు మళ్ళీ రాంగ్ గా ప్రొజెక్ట్ చేయొద్దు. ఆ రోజు వైసీపీ నాయకులు ఎవరైతే రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారో ఆ మర్డర్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు డైరెక్ట్ గా. ఎందుకు బోండా ఉమ్మ గారి మీద దాడి చేసింది వైసీపీకి సంబంధించిన నాయకుడు కాదా? అది వాస్తవం. దాని గురించి మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేస్తున్నాడు ఆపకుండా? మొన్న ఇష్యూ అయినప్పుడు చంద్రబాబు గారు ఏం చేస్తారంటే ఆయన ఏం చేస్తారు, జగన్ గారు ఏం చేస్తారండి? వాళ్ళ యొక్క విధులు వాళ్ళకుంటే ఒక సీఎం గా చంద్రబాబు నాయుడు గారు బిజీ ఉంటారు, ఆ రోజు జగన్ గారు బిజీ ఉంటారు. పలానోడు పలానా చోట కత్తి పెట్టి చంపుతాడని తెలిస్తే చంద్రబాబు గారు లా అండ్ ఆర్డర్ ఎవరు కంట్రోల్ చేయాలి? ముఖ్యమంత్రి కాదా కంట్రోల్? గ్రామాల్లో జరిగే దానికి సీఎంలు ఏం చేస్తారండి? లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన అవసరం. ఒక ఇన్సిడెంట్ అయితే ఓకే, పదే అదే ఇన్సిడెంట్స్ అవుతుంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదని ఎలా మాట్లాడతారు మీరు? అంటే ఇప్పుడు సంబంధం లేదని అనడం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన ఈ రోజు వచ్చి వైసీపీలో వచ్చి ఏం జరిగినా చంద్రబాబు గారికి ఆపాదిస్తారు, ఆ రోజు ఏం జరిగినా వాళ్ళకి ఆపాదిస్తారు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ ప్రభుత్వంలో ఏ అరాచకాలు జరిగినా ముఖ్యమంత్రి గారు లా అండ్ ఆర్డర్ రివ్యూ చేసి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వం అయినా సరే, ఇట్స్ నాట్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు. ఏ ప్రభుత్వంలో జరిగింది దానికి బాధ్యత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగితే జగన్మోహన్ రెడ్డి బాధ్యత. నేను అదే చెప్తున్నా. లాస్ట్ జగన్ ఇప్పుడు లా అండ్ ఆర్డర్ సరిగా లేదనుకోవచ్చా? వాళ్ళిద్దరు ఒకరికొకరు నేను అదే అంటున్నా. ఆ ఇష్యూ అయిన తర్వాత లా అండ్ ఆర్డర్ ఇమీడియట్ గా రివ్యూ చేసి మొత్తం స్ట్రెంథెన్ చేశారు కదా. ఇప్పుడు ఎక్కడ గొడవలు జరిగిన సమస్య లేదు కదా. ఇప్పుడు గొడవలు ఎక్కడైనా జరుగుతున్నాయి అని తెలిసినా సరే పోలీసులను చాలా అప్రమత్తంగా ఉండమని చెప్పి ఎవ్రీడే మా హోంమంత్రి అనిత గారు నవ్ అండ్ దెన్ ఎస్పీలతో, డిఎస్పీలతో, ఏసీపీలతో ఆమె రివ్యూ చేసుకుంటూ ప్రతి అనుక్షణము రాష్ట్రాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అరాచకాలు ఏదో జరిగితే దానికి ఈ గవర్నమెంట్ గా ఇప్పుడు నంద్యాల దగ్గర నందికొట్టుకూరు దగ్గర ఒక అమ్మాయిని 10 సంవత్సరాల అమ్మాయిని 3 10th క్లాస్ పిల్లలు రేప్ చేసి చంపేశారు. వాళ్ళకి ఎవరు తల్లిదండ్రులు కూడా సహకరించారు, తండ్రులు కూడా వాళ్ళు చంపామింటికి వస్తే ఆడాడో పడేసామంటే భయపడి రాజకీయం చేయలేదు కదా ఎవరు. నేను చెప్తున్నాను, వాళ్ళు కూడా అన్నారు ఈ గవర్నమెంట్లో ఇలా జరిగిందని వాళ్ళు ఆరోపించారు. అది తప్పు. అరే చంద్రబాబు గారు ఎక్కడో ఉంటారు, రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ప్రణాళికలు ఆయన రివ్యూలు ఆయన ఉంటాడు, దాన్ని తీసుకొచ్చి దీనికి ఆపాదించడము. ఎక్కడో అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ లో జరిగితే జగన్మోహన్ రెడ్డి ఇది తప్పు అంటున్నా నేను. మీరు చెప్పే తప్పు దాని తర్వాత మళ్ళీ వెంటనే ఇది జరగడం ఇట్లా జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడో ఒకసారి ఏది జరిగినా కూడా తప్పు రైట్ కంటే కూడా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అందరి మీద ఉంది. ఒక ఇన్సిడెంట్ అయితే ఓకే, 2 ఇన్సిడెంట్లు అయితే ఓకే, 3 ఇన్సిడెంట్లు అయితే ఓకే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతిరోజు ప్రతి నెల దినదిన నూరేళ్ల గంటల్లా గడిపారు కదా 5 సంవత్సరాలు ప్రజలు. మీరు చూసారా ప్రజలు ఎక్కడైనా స్వచ్ఛందంగా బయటకు వచ్చి మాకు ఈ అన్యాయం జరుగుతుంది అని చెప్పుకుంటే ఎమ్మటి ఇమీడియట్గా కేసులు పెట్టి లోపల రైతులకి బేడీ లేసిన దరిద్రమైన ప్రభుత్వం ఏమైనా ఉందా అండి? జగన్మోహన్ రెడ్డి నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు, పచ్చి అబద్ధాలు నిజాల్లా చిత్రీకరించే ప్రయత్నం చేస్తాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తా, మీకు తెలిసిన ఉదాహరణ చెప్తా. మొన్న ఒక ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు గారు క్లాస్మేట్స్ అని అంటాడు, అవునా అని ఏదో పిచ్చి మాటలు మాట్లాడాడు, అవునా? ఎంత పచ్చి అబద్ధాల కోరో ఇక్కడ ప్రూవ్ చేస్తా నీకు. 72లో చంద్రబాబు నాయుడు గారు కాలేజ్ అయిపోయింది, 75లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలేజ్ అయిపోయింది. అంటే చంద్రబాబు నాయుడు గారు కాలేజ్ పాస్ అవుట్ అయిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలేజ్లోకి వచ్చాడు. పెద్దిరెడ్డి గారు కన్నా చంద్రబాబు గారు 1 year సీనియర్, 1 year కాదు 2 years సీనియర్స్, 2 years సీనియర్స్. ఏజ్లో 3 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది, సబ్జెక్ట్స్లో 2 years డిఫరెన్స్ ఉంది. అయితే ఎలా క్లాస్మేట్ అవుతాడండి? ఎలా క్లాస్మేట్ అవుతాడు? జస్ట్ మీడియా కోసం అని చెప్పి నోటికి ఎంతో అబద్ధాలు వస్తే అంత పచ్చి అబద్ధాలు మాట్లాడి టీఆర్పీల కోసము వాళ్ళ క్యాడర్ని ఏదో రకంగా. ఆఫ్ కోర్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరు పట్టించుకోవట్లేదు కదా, పట్టించుకోకపోతే ఏదో పట్టించుకోవడానికి మీలాంటి వాళ్ళు ఉన్నారు, లైమ్ లైట్ లోకి వచ్చాడు కదా. అందుకే మీరు కూడా లైమ్ లైట్ లోకి వచ్చారు. 2019 వరకు అసలు యశస్వి బొద్దులూరు అంటే ఎవరికి తెలియదు. 2019 తర్వాత మీరు పెట్టే వీడియోల వల్ల 2023లో మీ అరెస్టుతో యశస్వి బొద్దులూరు అనేది ఒక్కసారిగా స్క్రీన్ మీదకి వచ్చేసింది. అవును, అదే కదా కావాల్సింది. ఎవరు అరెస్ట్ చేయమన్నాడు? నేను అరెస్ట్ చేయమన్నానా? ఎవరు వీడియోలు పెట్టమన్నారు? సమస్యల పట్ల వీడియోలు ప్రశ్నించే, సమస్యల మీద ప్రశ్నించే హక్కు, ప్రశ్నించే దమ్ము మాకుంది, మేము చేస్తున్నాం. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? నేను చెప్తానండి, 2019 తర్వాత నేను అరెస్ట్ చేసే దమ్ము మాకుంది, లాండర్ మా చేతులు వాళ్ళు అంటారు. చేసుకోమన్నాం కదా, భయపడ్డామా? ఏడనా భయపడ్డామా? అక్కడ హైదరాబాద్లో అరెస్ట్ చేసుకొని అమరావతి తీసుకొచ్చే లోపు
దగ్గర సజ్జల రామకృష్ణారెడ్డి ఆఫీస్ నుంచి నా కార్లో ఉన్న సిఐకి ప్రతి 15 నిమిషాలకి ప్రతి గంటకి ఫోన్ వస్తుంది. మీకు చూపించారు వాళ్ళు ఇదో సజ్జల ఆయన మాట్లాడేది తెలీదా సార్? మాట్లాడేది తెలీదా? మీరు ఎట్లా ఉందంటే బీకామ్లో ఫిక్స్ మాట్లాడుతున్నారు అన్నీ కూడా. దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. ఆ రోజు కూడా సిఐ అడిగాడు నన్ను, ఎందుకు తమ్ముడు ఇవన్నీ కూడా అంటే, ఏం చేస్తారు సార్ మీరు, చంపేస్తారు అంతే కదా, చంపేసేయండి అని అన్న. ఆ ఇష్యూ అయినప్పుడు కూడా మీరు ఎయిర్పోర్ట్లో చనిపోతే ఎవరికి నష్టం ఉండదు. మా పేరెంట్స్ మా ఫ్యామిలీకి నష్టం ఉంటుంది. అది ఆ ఫ్యామిలీ లేదా మీకు? ఫ్యామిలీ ఉందా లేదా? నమ్ముకున్న మీ భార్య అంటే మిమ్మల్ని 9 నెలలు మోసి కనిన మీ తల్లికి, రక్త సంబంధంతో మీ సోదరుడికి చాలా బాధ ఉంటుంది కదా. చంపేయండి సార్ అంటే ఏంటది? అంటే ఇక్కడ మీకు తెలియదు ఏముందంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక మాజీ ముఖ్యమంత్రి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని కూడా కక్ష సాధింపు చర్యల్లో జైల్లో పెట్టేశాడు. అందుకే కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో కూర్చున్నారు. అది తప్పు కాబట్టి, ఆయన చేసింది తప్పు కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. అంత క్రూరమైన మైండ్ సెట్ ఉన్న జగన్మోహన్ రెడ్డి తప్పుల మీద తప్పులు చేస్తుంటే మాట్లాడాల్సిన అవసరం మా అందరి మీద ఉంది. మేము మాట్లాడాము, ప్రజల్లో చైతన్యపరిచాము. నేను ఎలక్షన్స్ ముందు నేను ఇక్కడికి వచ్చి 2 నెలలు క్యాంపెయిన్ చేసినప్పుడు, పులివెందులో కూడా క్యాంపెయిన్ చేశా. పులివెందుల్లో క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు, డోర్ నాక్ చేస్తున్నప్పుడు అరుగు మీద కూర్చుని ఒక తాతను అడిగాను, తాత నువ్వు ఏ పార్టీకి ఓటేస్తావు తాత అంటే, ఆయన ఏ పార్టీకి ఓటేస్తే చెప్తే ఏం ప్రాబ్లం వస్తుందో అని చెప్పి ఆయన మాట్లాడలా. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తను, తాత నువ్వు ఏ పార్టీకి ఓటేస్తావు అంటే, జగన్ గురించి పులివెందుల వాసి ఒక తాత అరుగు మీద కూర్చొని బూతులు మాట్లాడాడు. అక్కడ ఆ రోజు నాకు అర్థమైంది వివేకానంద రెడ్డి గారికి ఎంత అక్కడ ఫేమ్ ఉంది, ఎంత పలుకుబడి ఉంది, ఆయన ఎంత మంచి మనిషి. ఆ రోజు నాకు అర్థమైంది. ఆయన నాకు 5 నిమిషాలు కూర్చోబెట్టి మాట్లాడితే అసలు టోటల్ డిఫరెంట్ చేంజ్ అయిపోయింది. నేను ఆ రోజే అనుకున్నా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చిత్తుగా ఓడిపోతాడు అనుకుని. ఎందుకంటే సొంత ఓడిపోతుందని జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోతుంది. జగన్మోహన్ రెడ్డి పులివెందులో ఓడిపోవడం అనేది, ఓడిపోతాడు అంటే ఫుల్ మాటలు మాట్లాడుతున్నట్టే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఎవరైనా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు కొంచెం ముద్ర వేసుకుంటారు. అది కామన్. సో కుప్పంలో చంద్రబాబు నాయుడిని పులివెందుల్లో వాళ్ళు ఓడించలేరు. 100%. వీళ్ళు ఎవరు హీరోలను తెలుసుకోవాలంటే ఒక న్యూట్రల్ నియోజకవర్గం తీసుకొని నిలబడాలి. హార్డ్కోర్ వైసీపీ నియోజకవర్గం తెలుగుదేశం వాళ్ళు నిలబడాలి, తెలుగుదేశం నియోజకవర్గం వైసీపీ నిలబడాలి. అది అట్లని కాదు, న్యూట్రల్ నియోజకవర్గం ఎవరొద్దు, ఒక న్యూట్రల్ నియోజకవర్గం ఎంచుకొని జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తే అప్పుడు ప్రజలు ఎవరి వైపు ఉన్నారనేది తెలుస్తుంది. అది చేయరు. పులివెందులో నిన్ను ఓడిస్తానంటారు, కుప్పంలో నిన్ను, అది ఎవరి వల్ల కాదు, అది అక్కడ కాదు ఇక్కడ కాదు, అది కళలు కనాల్సింది. మెజార్టీ అటో ఇటు తగ్గిస్తారు, ఒక 5,000 అటో ఇటు, 35,000 తగ్గించారు. చంద్రబాబు నాయుడు గారు పోయినసారి తగ్గించారు, ఈసారి పెంచారు, అటో ఇటు తిరుగుతుంది మెజార్టీ. అంతేగాని చంద్రబాబు నాయుడు గారికైనా జగన్ గారికైనా మెజార్టీ తగ్గించగలరు, ఓటమైతే జరగదు. ఓటమైతే జరగని పని, అది వాళ్ళకు తెలుసు. న్యూట్రల్ నియోజకవర్గం ఎంచుకొని పోటీ చేస్తే బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ, నేను ఒప్పుకుంటా, దానిలో ఎటువంటి విషయాలు లేవు. కాకపోతే ఇక్కడ ఏంటంటే సమస్య ఎక్కడ వచ్చిందంటే, జగన్మోహన్ రెడ్డికి ఈగో ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఈగోయిస్టిక్ బేసికల్లీ. మీకు ఈగో లేదా? నాకెందుకు ఈగో ఉందండి? నాకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం కాబట్టి ఆయన చేస్తున్న అరాచకాలు చేయొద్దని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఓకే. ఆయనకు నేనంటే ఇష్టం లేదు, కానీ నాకు ఆయన అంటే ఇష్టమే, చాలా ఇష్టం. ఉగ్రవాది, తీవ్రవాది, ఇష్టంతో మాట్లాడుతున్న మాటలు అన్నీ కూడా ప్రేమతో మాట్లాడతాం. ఎందుకంటే మా చిన్నాయన్ని మేము చంపుకున్నాము, మీరు చంపుకున్నారా, మా చిన్నాయన్ని మేము చంపుకుంటాంరా, అందుకనే మా కోడి మాకు, అది ఈ కాలు నాదే నా కాలు మీద నేను వేసుకున్నా. కరెక్ట్. అందుకనే చెప్తున్నా కదా, ఎందుకంటే వాళ్ళ బాబాయ్నే వాళ్ళు చంపుకున్నారని చెప్పుకున్నప్పుడు మేము చెప్పుకోవడం తప్పేముంది. మాకు ఇష్టమైన వ్యక్తి, మేము ఉగ్రవాదని పిలుస్తాము. ఆ పిల్లోడు బయట తిరిగితే చెడిపోతాడు, తీసుకుపోయి 4 రోజులు లోపల పెడితే బాగుపడతాడని వాళ్ళు అరెస్ట్ చేశారమ్మా మిమ్మల్ని. పిల్లోడు చెడిపోతున్నాడు, బయట తిరిగి ఏదేదో పిచ్చి వీడియోలు పెడుతున్నాడు, తీసుకెళ్లి 4 రోజులు లోపల పెడితే బాగుపడతాడేమో, బుద్ధి తెచ్చుకుంటాడు, వాళ్ళు చేసి 40 రోజులు పెట్టి ఉండాల్సింది, చూపించేవాళ్ళం మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఏందనేది. జైలు గోడలు బద్దలు కొడతాంటే ఏంటి? జైలు గోడలు బద్దలు కొట్టాల్సిన అవసరం లేదు. మేము మళ్ళీ బయటకు వచ్చి రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇంకొక 10 నాకు జగన్మోహన్ రెడ్డి మీద ఎప్పుడు ఇష్యూ స్టార్ట్ అయిందో నేను చెప్తానండి మీకు. అసలు ఓకే, ఆ ఇష్యూ మాట్లాడు. అరెస్ట్ అయిన తర్వాత మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్లారు? ఏమన్నా టిఫిన్లు భోజనాలు ఏమైనా పెట్టారా? జగన్మోహన్ రెడ్డి నన్ను చూసి భయపడ్డాడు అని నేను అనుకుంటా, ఎందుకంటే టచ్ కూడా చేయలేను. నన్ను టచ్ కూడా చేయలే. నేను అరెస్ట్ అయిన క్షణం నుంచి నన్ను అమరావతి తీసుకొచ్చి 41A నోటీస్ ఇచ్చే వరకు ఒక్క ఇంచు కూడా ఐ వాస్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఒక 2 రౌండ్లు వేస్తారు, కుదిరితే రఘురామకృష్ణరాజు కంటే కూడా ఇంకొక రౌండ్ ఎక్కువ వేస్తారు, చంపేస్తారు అని అనుకున్నాను. లిటరల్ ఐ వాజ్ ప్రిపేర్డ్. ఎందుకంటే ఎప్పుడైతే నేను ఫైట్ స్టార్ట్ చేశానో
ఎప్పుడైతే నేను జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలను బయటపెట్టానో అప్పుడే నిర్ణయించుకున్నా, ఓకే వీఆర్ ఫైటింగ్ విత్ టెర్రరిస్ట్. నేను ఎందుకు పదే పదే జగన్మోహన్ రెడ్డిని రాజకీయ ఉగ్రవాది అంటానంటే, జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఏంటంటే, ఒక 1000 ఉగ్రవాదులు ఎంత భయంకరంగా ఉంటారో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అంత భయంకరంగా ఉంటాడు. ఆ రేంజ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని పదే పదే చెప్తూ ఉంటా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ఎంత సర్వనాశనం మీరు చూసారు. ఎందుకు చక్కగా చదువుకున్నారు, విదేశాలకు వెళ్ళారు, అభిమానం ఉంటే గుండెల్లో పెట్టుకోవచ్చు. గతంలో అంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కళ్ళ మరికృష్ణ అబ్బాయి ఎక్కడో లండన్లో చదువుకున్నాడంట. ఇక్కడికి వచ్చి పార్టీని భుజాన్ని వేసుకొని పార్టీ కోసం వేసుకొని కామెంట్స్ చేశారు. కామెంట్స్ చేసి ఇప్పుడు ఏంటి ఆయన పరిస్థితి టీడీపీలో? మీరంతే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉగ్రవాది, తీవ్రవాది, ఆడు ఈడని ఏదో విమర్శిస్తూ చేశారనమాట. అంటే భవిష్యత్ అనేది ఉంటుంది మనకు ఒక ప్రభుత్వం గురించి అలాంటి వీడియోలు తప్ప ఆ రోజు కల్లమరి కృష్ణారెడ్డి చేసింది మీరు చేసింది తప్పే కదా. వాళ్ళకి మాకు సంబంధం లేదండి. మేము ఏడా కూడా జగన్మోహన్ రెడ్డిని అమ్మాలి బూతులు తిట్టలేదు. నేను జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఉగ్రవాది అనే అన్నా. అది పెద్ద ఎందుకంటే ఆయన రాజకీయ ఉగ్రవాది అని తప్పేముంది అని అనడానికి. మీకున్న స్థాయి ఏంటి ఒక ముఖ్యమంత్రి అనడానికి? ఆయన అంటారు స్థాయి. కల్లమరి కృష్ణారెడ్డి అలాగే మాట్లాడారు, మీరు అలాగే మాట్లాడుతున్నారు. చెప్తా, మీరు ఒక మనిషిని ఒక ముఖ్యమంత్రి తప్పు చేస్తుంటే ప్రశ్నించే దమ్ము ప్రతి ఒక్క ఉగ్రవాది, తీవ్రవాది అనేంత ఇది మనకు. రాజకీయ ఉగ్రవాది కాబట్టి ఉగ్రవాది అంటున్నాము. ప్రాబ్లం ఏముంది? ఆయన ఉగ్రవాది, రాజకీయ ఉగ్రవాది నేను ఒక్కడిని అల్లా. ఆయన ఆర్థిక ఉగ్రవాదం నేను అల్లా. ఆర్థిక ఉగ్రవాదం కోర్టు అన్నది. ఆయన జగన్మోహన్ రెడ్డి కోర్టు అంది కాబట్టి మేము అంటున్నాం. కోర్టు చెప్పి కోర్టు అని పేరు పెట్టింది కదా. తీర్పులు మీరే చెప్పచ్చు కదా. కోర్టు ఇచ్చే తీర్పు నేనే ఇస్తాను అట్లా చెప్పాలా? కోర్టు ఫైనాన్షియల్ టెర్రరిస్ట్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పింది. అది కోర్టు అండి. మీరు మాట్లాడినివ్వండి. నేను చెప్పేది మొత్తం మాట్లాడి నేను చెప్పేది ప్రెసిడెంట్ నేను చెప్పేది ఇవ్వండి. నేను కంప్లీట్ చేయనివ్వండి, మీరు మధ్యలో ఆపకండి. ఫైనాన్షియల్ టెర్రరిస్ట్ అని చెప్పి కోర్టు ముద్రేసిన తర్వాత ప్రజాక్షేత్రంలో ఉన్న వ్యక్తులు వాళ్ళ గురించి మాట్లాడే అవకాశం, వాళ్ళ గురించి మాట్లాడాల్సిన సమయం ఎవరికైనా ఉంటుంది. ఆయన ప్రజాక్షేత్రం లేకపోతే, ప్రజల్లో లేకపోతే ఆయన గురించి మేము ఎందుకు మాట్లాడతామండి? హూ ఆర్ వీ టు టాక్ అబౌట్ హిమ్? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా తప్పులు చేస్తున్నప్పుడు మాట్లాడే అవకాశము ప్రతి ఒక్క రాష్ట్ర పౌరుడికి ఉంటుంది. హక్కేం ఉంటుంది? ఆయన గురించి మాట్లాడడానికి హక్కేం కావాలండి. ఎవరికి హక్కు కావాలి? లైన్ ఉంటుంది, వాళ్ళకు కూడా లైన్ ఉండాలి. వాళ్ళకు కూడా అదే లైన్ ఉండాలి. జగన్మోహన్ రెడ్డికి కూడా లైన్ ఉండాలంటున్నా. జగన్మోహన్ రెడ్డి పేర్ని నానితో, కొడాలి నానితో, రోజాతో వీళ్ళందరితో చంద్రబాబు నాయుడు గారిని అని, పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరినీ బూతులు తిట్టేవాళ్ళు కదా. నేను ఏ రోజు పార్టీని నెత్తి మీద పెట్టుకోవాలా. నేను ఓన్లీ కంటెంట్ గురించే మాట్లాడాను. నేను ఎక్కడైనా చూసారా మీరు? నేను చంద్రబాబు నాయుడు గురించి కానీ, లోకేష్ బాబు గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి గొప్ప పొగడతాలు ఇవన్నీ ఇప్పుడు చేశానా? చేయను. నాకు అవసరం లేదు. ఇట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. ఫర్ మీ స్టేట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నా రాష్ట్రము జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేస్తున్న కోపం నాకు ఉంది. ఓపెన్ గా చెప్తున్నా. మీరేం న్యాయం చేస్తున్నారు? వచ్చి విదేశాల్లో సంపాదించున్నారు. మీ ఊరికి ఏం చేశారు మీరు చెప్పండి. నేను నా ఊరికి నేను చేసి చెప్తానండి. సీసీ రోడ్లు వేయించాం మా వీధిలో, వెళ్ళి అడగండి. ఓకే, దగ్గర 16 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను నేను. 16 లక్షలకి సీసీ రోడ్ వచ్చేసింది మా వీధిలో అంటున్నా. మా వీధికి మా ఇంటికి వెళ్తానికి ఎన్ని మీటర్లు వేశారు? మేబీ ఒక 1.2 కిలోమీటర్ అనుకుంటుంది. 1.2 కిలోమీటర్ 16 లక్షలు తీసేశారు. సిమెంట్ రోడ్ అండి. సిమెంట్ రోడ్ అదే నేను తార్ రోడ్ కాదు అడిగేది. సిమెంట్ 1.2 కిలోమీటర్ ఉండొచ్చు. 1.2 కిలోమీటర్ సీసీ రోడ్ 16 లక్షలు 17 లక్షలు అయింది అప్పట్లో. చాలా గ్రేట్ అండి మీరు అప్పట్లో. ఎందుకంటే గవర్నమెంట్ ఫండింగ్ కూడా అంటే 1970సా? లేదు, 2014 to 2019 మధ్యలో మేము ఇచ్చిన డబ్బులకి గవర్నమెంట్ మ్యాచ్ చేసేది. మ్యాచింగ్ గ్రాంట్ ఉండేది. సో మేము 16 lakhs 17 lakhs మ్యాచ్ చేసి ఇచ్చాము. మిగతాది గవర్నమెంట్ చేసి 6 లక్షలతో రోడ్ వేసారంటే ఇదేదో బాగుంది అనుకుంటున్నాను. లేదు, అప్పుడు మా గవర్నమెంట్ మా ఇంటి దగ్గర 500 మీటర్లకే రోడ్ ఏమంటే వైసీపీ ప్రభుత్వంలో 3 కోట్లు అవుతుంది, 4 కోట్లు అవుతుంది బడ్జెట్. అక్కడ అంతా ఎట్లుంటుంది అంటేనండి, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో మ్యాచింగ్ గ్రాంట్స్ ఎట్లుండేవంటే, మీరు ఒక పనితో చేస్తున్నారు అనుకోండి, కాంట్రాక్టర్ ఎగ్జాంపుల్, మిగతా బిడ్డింగ్స్ అవేమి ఉండేవి కాదు. ₹1 కోటి తక్కువలో ఉండుంటే ఏదన్నా రోడ్డు కానీ లేదా వాటర్ ట్యాంక్ కానీ కట్టిస్తున్నారు అనుకోండి, ఎన్ఆర్ఐ ఏదైనా ఫండ్ ఇస్తే కనుక దానికి మ్యాచ్ చేసి కాంట్రాక్ట్ ఆ టైంలో జరిగింది. సో మేము అట్లా చేయించుకున్నాం. ఎందుకంటే ఆ వీధిలో 10 ఇళ్ళు ఉంటే చేయించుకున్నాం. అదేవిధంగా స్కూళ్ళకి ఎంతమంది డొనేట్ చేస్తూ ఉంటాం. 15 మంది పిల్లల్ని చదివిస్తున్నాను. కోవిడ్లో 3 మా వాచ్మెన్లో 3 ఇళ్లలో వాచ్మెన్ ఉంటే 3 ఇళ్లలో వాచ్మెన్, అంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో వాచ్మెన్ భార్య చనిపోతే ఆ 2 పిల్లల్ని తీసుకొని చదివిస్తున్నాం. అలా దగ్గర 12-13 మంది పిల్లల్ని ఇప్పుడు చదివిస్తున్నాం. మొదటి 10th వరకు చదివిస్తాను, ఎందుకంటే దాని మీద ఎఫర్ట్ చేయలేము కాబట్టి. 2-3 పిల్లలు అయిపోయింది కాబట్టి 12 మంది పిల్లలు మిగిలారు. సో మేము చేయాల్సిందంతా సొసైటీ పరంగా మేము చేస్తున్నాం.
వీఆర్ డూయింగ్ వాట్ ఎవర్ వి వాంట్ టు డూ. బట్ మీలాంటి వాళ్ళు ఎట్లా చెప్తారంటే మీరెవరు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడానికంటే మీరెవరు అండి ప్రశ్నించవచ్చు, మన స్థాయిని దాటి మనం మాట్లాడకూడదు అనేసి. అసలు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించకూడదు. పౌరుడిగా ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఒక ఓటరు ఒక స్థాయిని ఉంటుంది. ఏ స్థాయి ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడానికి స్థాయి ఏం కావాలండి? ఒక ఎంపీటీసీ సీఎం ని విమర్శించడం ఇవన్నీ కాదు. ఎంపీటీసీ ఒక ఎంపీపీని విమర్శించవచ్చు, ఒక జెడ్పీటీసీ జెడ్పీని పరిధులు దాటి విమర్శిస్తారు. ఇక్కడ ఎవరైనా కావచ్చు. డిఫైన్ చేయడానికి ఎవరు అంటున్నా, ఎవరిని ప్రశ్నించాలో డిఫైన్ చేయాల్సిన అవసరం ఏముంది? రాజ్యాంగం రాసుందా ఒక సామాన్య పౌరుడు ముఖ్యమంత్రిని ప్రశ్నించకూడదు, లేదా మన ఒక ఎంపీటీసీ ఒక ఎమ్మెల్యేని ప్రశ్నించకూడదు అని రాజ్యాంగం రాసుందా? చిప్పు కరెక్ట్ ఉందా? ఆఫ్ కోర్స్ ఉంది. కరెక్ట్. ఏం వైరస్ ఏం కాలేదు. జగన్మోహన్ రెడ్డి చిప్పు దొబ్బిందని అందరు చిప్పు దొబ్బిందని అనుకోవద్దు. నాకేమంటే నేనేమంటున్నానంటే మీకు అర్థం కాలేదు. ఒక పౌరుడుగా ప్రశ్నించవచ్చు, తప్పు కాదు. మన పరిధి దాటి స్థాయిని మించి మాట్లాడడం తప్పు అంటున్నాను. దానికి రాజ్యాంగము అదంటే అడిగేది అర్థం చేసుకోలేకపోతుంటే చిప్పేమైనా కరెక్ట్ అయిందా అని. చిప్పింది కరెక్ట్ అవుతుందండి. మీరు అడుగుతున్నారు కాబట్టి మీ చిప్ కరెక్ట్ అయిందని నేను అనుకోవాలి. లేదు, నేను అడిగింది రైట్ ఉన్నాను. చూస్తారు. ఒక్క నిమిషం. మన పరిధి దాటి ఇప్పుడు నేను ఒక జర్నలిస్ట్ అని ఎవరిని ఎట్లా పడితే అట్లా మాట్లాడట్లేదండి. మేము ఎక్కడ మాట్లాడలేదు. మేము ఎక్కడ ఉగ్రవాదులు, తీవ్రవాదులు వాడి వీడియో మళ్ళీ చెప్తున్నాం. మీరు నాతో 10 సార్లు చెప్పిస్తున్నారు. నేను 10 సార్లు కాదు 100 సార్లు కూడా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి ఈజ్ రాజకీయ టెర్రరిస్ట్ అని నేను చెప్తూ ఉంటాను. 100% చెప్తా. పరిధి ఓకే, స్థాయి ఏంటండి? ఎవరికి స్థాయి కావాలి? ఎవడి స్థాయి చూడాలి? వాళ్ళ స్థాయి అయితే ఏంటి, మా స్థాయి అయితే ఏంటి? స్థాయి ఇక్కడ మ్యాటర్ కాదండి. ఎందుకంటే ఒక తప్పు చేసినప్పుడు ఎవరినైనా ప్రశ్నించే హక్కు, ఎవరినైనా ప్రశ్నించే స్థాయి అందరికీ ఉంటుంది. తప్పు చేస్తే మీరు ప్రశ్నిస్తారు, మీరు మాట్లాడి తప్పు అనుకుంటే వాళ్ళు అరెస్టులు చేస్తారు. ఇది కామన్ అండి, మామూలు జరుగుతూ ఉంటది. ఏమనలే, మిమ్మల్ని కొట్టలే, తిట్లా. అమ్మగారు బాధపడలేదా పాపం? నా కొడుకుని ఇంత చదివించి స్థాయిలో తీసుకొస్తే మా కొడుకుని పోలీసులు పట్టుకెళ్లారు. మా ఆయన సినిమా హీరో లాగా ఉన్నాడు, బాహుబలి లాగా, ప్రభాస్ లాగా ఉన్నాడు. ఏంది మా ఆయన పోలీసులు తీసుకెళ్ళాలని మీ ఆవిడ జగన్. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఏంటంటే పోలీసులు ఎత్తుకెళ్ళటము లేదా ఏం చేయటము అనేది సెకండరీ ఇష్యూ. మేము ఇష్యూస్ మీద ఫైట్ చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళనే తీసుకెళ్లి జైల్లో వేసిన వాళ్ళు మేము ఎంత అండి? వీఆర్ ఆఫ్టర్ ఆల్ కామన్ మ్యాన్, రైట్? ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు మిమ్మల్ని, లుక్అవుట్ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేశారు. స్థాయికి వెళ్ళిపోయారు మీరు. స్థాయి ఏముందండి? మళ్ళీ దీనిలో స్థాయి ఏం లేదు. లుక్అవుట్ నోటీస్ అసలుకి లుక్అవుట్ నోటీస్ ఎవరికి ఇస్తారు తెలుసా? పంచు ప్రభాకర్ లాగా మీరు ఆడే ఉండిపోవచ్చు. ఎందుకు వచ్చారు ఇండియాకి? పంచు ప్రభాకర్ చూడు మాట్లాడేస్తాడు, అమెరికాలోనే ఉంటాడు. మేమేడా భయపడలేదండి. మేము చేసింది ఎక్కడ? నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను 2018 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి మీద కానీ వాళ్ళ పార్టీ విధానాల మీద కానీ చేసిన వీడియోస్లో ఒక్క వీడియో మీద కూడా కేసు పెట్టేవాళ్ళు. నేను మాట్లాడిన తప్పు అని ఎక్కడ కేసు పెట్టాలి? ఎందుకు కేసు పెట్టారు? కేసులు పెట్టిందల్లా కేసులల్లా తప్పుడు కేసులు పెట్టారు. నా ఎఫ్ఐఆర్లో నా ఎఫ్ఐఆర్లు అన్నీ మీకు పంపిస్తాను. నా ఎఫ్ఐఆర్ అన్నింటిలో చూడండి, ఎక్కడ కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో ఈ కంటెంట్ తప్పు మాట్లాడాడని ఎక్కడ పెట్టలా. ఏమని పెట్టారు? ఈ కంటెంట్లో రాజకీయ ఉగ్రవాదం అని అన్నాడు, అందుకే కేసు పెట్టారు. ఈ కంటెంట్లో పిచ్చోడు అని అన్నారు, అందుకే కేసు పెట్టారు. ఇవా కేసులు పెట్టేవి? నేను చెప్పిన కంటెంట్ తప్పు ఉంది అంటే నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. నువ్వు ప్రూవ్ చేసుకునే దమ్ము లేకుండా నా మీద దొంగ కేసులు పెట్టి నన్ను నోరు ముప్పించే ప్రయత్నం చేస్తున్నావు అంటే జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి? ఇక్కడ ఫేమ్ అయిపోయారు కదా బాగా. ఫేమ్ గురించి కాదు, ఇట్స్ నాట్ అబౌట్ ఫేమ్. యూట్యూబ్ ఛానల్ యాడ్ చూసాం, మీరు యా ఇంటర్వ్యూలో చూసాం, మీరు యశస్వి బొద్దులూరు గాడే కనిపిస్తున్నారు. ఇట్ ఇస్ నాట్ అబౌట్ ఫేమ్ అండి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఎడ్యుకేటింగ్ పీపుల్. దట్స్ వాట్ ఐ బిన్ డూయింగ్. పోటీ చేయబోతున్నారా? నాకు రాజకీయాల్లో వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ లేదండి. రాజకీయాల్లోకి వచ్చేది పోటీ చేయాలని ఏం లేదు. బట్ ఏంటంటే రాష్ట్రంలో 2019లో చంద్రబాబు నాయుడు రోడ్డు పోయిన తర్వాత మేము కంపెనీ పెట్టాం, రామకృష్ణ టెక్నో టవర్స్ అని చెప్పి. కడుతున్నప్పుడు ఆ ప్రాపర్టీ కొన్నాం మేము. ఆ ప్రాపర్టీలో మేము ఫ్లోర్ కొన్నాం. నేను మా ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి కొంటే కంపెనీ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నాం. గవర్నమెంట్తో టైప్ ఏం లేదు. మేము దగ్గర 150 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇద్దామని చెప్పి దిగాం ఆ ప్రాజెక్ట్లోకి. దిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అది మొత్తం క్యాన్సిల్ చేశాడు. ఆ రామకృష్ణ టెక్నో టవర్స్ కట్టే వాళ్ళని భయభ్రాంతులు గురేసి వాళ్ళలో వాటా అడగటం వల్ల వాళ్ళు కట్టకుండా పారిపోయారు. అలానే ఇంకొక పీడబ్ల్యూసీ ప్రైస్ వాటర్ కూపర్ అనే కంపెనీ, మేమే ఆ కంపెనీ వాళ్ళ సీఈఓలతో మాట్లాడి, అసిస్టెంట్లతో డైరెక్టర్స్తో మాట్లాడి లోకేష్ గారు అక్కడికి వచ్చిన పరిచయం చేశాం. వాళ్ళ అమరావతి వచ్చి చూసి చంద్రబాబు నాయుడు గారు విజన్ నచ్చి వాళ్ళు కంపెనీ పెట్టారు. కంపెనీ పెట్టిన తర్వాత ఈయన వచ్చిన తర్వాత వాళ్ళని కూడా వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ రద్దు చేసేస్తే వెనక్కి తీసేసుకున్నాడు. వాళ్ళు ఆల్రెడీ మొత్తం ఆపరేషన్స్ అన్ని మూవ్ చేయడానికి, ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవడానికి అన్నీ చేసుకున్న తర్వాత రద్దు చేశారు. ఇలా ఎన్నో కంపెనీస్ అండి, ఒకటి కాదు 2 కాదు. ఈరోజు కియా మోటార్స్లో అనుబంధ సంస్థలు 2 లక్షల కోట్ల రూపాయలు రావాల్సిన అనుబంధ సంస్థలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావాల్సిన అనుబంధ సంస్థలు పోయి బెంగళూరులో పెట్టుకున్నారు. ఎందుకంటే ఇవన్నీ తెలిసిన తర్వాత ఎంతో మంది నాలాంటి వాళ్ళు
నిరుద్యోగులుగా మారిపోయి ఇక్కడ వాళ్ళు డ్రగ్స్కి అలవాటు పడిపోయి ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయాము. నేను చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన కాలేజీలో చదువుకున్నా, చంద్రబాబు నాయుడు గారు సెయింట్ మేరీస్లో చదువుకున్నా, హైదరాబాద్. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కంపెనీలు అంటే ఆయన హయాంలో వచ్చిన కంపెనీలో పనిచేశా, విప్రోలో పనిచేశా. తద్వారా నేను విదేశాలకు వెళ్ళాం. ఓకే, అలానే మాలాగానే అందరూ చదువుకోవాలి, అందరికీ ఆపర్చునిటీస్ రావాలి అనుకోవడం తప్ప అదే అనుకొని అదే చేశాము. ఇలా చేయడం తప్పు అని చెప్పే ప్రయత్నం చేశాం. మేము ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డిని ఈవెన్చువల్గా ఉగ్రవాదం ఎప్పుడన్నామంటే 2022లో ఎప్పుడైతే ఒక ఇన్సిడెంట్ అయిందో ఆ ఇన్సిడెంట్ గురించి అన్నాం. అప్పుడు ముందు వరకు కూడా మేము క్లియర్గా చెప్పేవాళ్ళం, జగన్మోహన్ రెడ్డి గారనే మాట్లాడేవాడిని, మిస్టర్ ముఖ్యమంత్రి అని మాట్లాడేవాడిని, మిస్టర్ జగన్ అని మాట్లాడేవాడిని. ఓకే, దేర్ వాజ్ ఆల్వేస్ ఎ రెస్పెక్ట్ దేర్. బట్ 2022లో ఆయన కొన్ని పరిణామాల వల్ల ఎప్పుడైతే మా ఇళ్ళ మీద దాడి చేయడం మొదలు పెట్టాడు, ఎప్పుడైతే మా ఇళ్ళ మీద దాడి చేశాడు, మా ఇంటి మీద దాడి జగన్ గారు దాడి చేశారు. అంటే జగన్ గారు దాడి చేయాల్సిన సజ్జల రామకృష్ణ ఆఫీస్ నుంచి వచ్చి దాడి చేశారు. వాళ్ళు చెప్పిన మనుషులే. అంటే జగన్ గారు దాడి చేశారని అడగద్దండి మీరు. జగన్ ప్రభుత్వంలో జరిగింది ఏది కూడా జగన్మోహన్ రెడ్డి తెలిసి జరుగుతుందా తెలియజరుగుతుందని నాకు అనవసరం. కానీ మేము మాట్లాడుతున్నప్పుడు వైసీపీ మీద అటాక్ చేస్తున్నప్పుడు వైసీపీకి సంబంధించిన నాయకులు ఎవరు వచ్చి మా ఇల్లు బాగాలు కొట్టినా జగన్కి సంబంధించినదే అది. అంటే ఆయన ఆఫీస్ తెలియకుండా ఏం జరిగితే చంద్రబాబు నాయుడుకి సంబంధించేది, జగన్ గారు వైసీపీలో ఏం జరిగింది జగన్ గారికి సంబంధించింది అంతే. అంటే అది సిచ్యుయేషన్ ఏంటంటే ఇక్కడ అన్యాయం జరగటం వేరు, వాళ్ళ విధుల్లో వాళ్ళు ఉంటారు. సీఎంలు జగన్మోహన్ రెడ్డికి ఏం విధులు ఉన్నాయండి? ఒక కంపెనీ తీసుకొచ్చాడా, ఒక ప్రాజెక్ట్ పూర్తి చేశాడా, రోడ్డు మీద తట్టాడు మట్టేశాడా, ఒక కనీసం 10 మందికి ఉపాధి కల్పించాడా? ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఏం పనులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి? 5 సంవత్సరాలు ఏం చేశాడు? 13.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏం చేశాడు? 13.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రాజెక్ట్ పూర్తి చేశాడా? 1.5 కోట్ల రూపాయలు పేద ప్రజలు పంచానన్నాడు, సరే పంచాడు. మిగతా 8.5 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి? ల్యాండ్ మీద 2,60,000 కోట్లు అన్నాడు అనుకుంటా. 1,00,000 కోట్లు తగ్గించింది, 2,60,000. 2,60,000 కోట్ల మీ లెక్క ప్రకారమే 7.5 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి కదా. అదేవిధంగా శాండ్ మీద దొబ్బేసింది, లిక్కర్ మీద దొబ్బేసింది, సహజ వనరుల మీద దొబ్బేసినాయి. ఇవన్నీ ఎక్కడికి పోయినాయి అంటున్నా డబ్బులన్నీ. ఇసుక కూడా సహజ వనరులు ఒకటే కదా. అంటే శాండ్ అన్న నేను అంటే బాక్సైట్, లాటరైట్, టైటానియము, తోరియము, ఎర్రచందనము ఇవన్నీ తవ్వేశారు కదా. ఇవి కూడా సహజ వనరులే కదా. సో ఆ సహజ వనరులతో కంపేర్ చేస్తే నేను శాండ్ దానిలో కలపదలుచుకోవాలి, అందుకే శాండ్ అన్న. మీరు బీకాంలో ఫిజిక్స్ తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. నా దగ్గర కుదరదు అది. డెఫినెట్ గా మీరు ట్రై చేయండి. కుదరాలని నేనేం ట్రై చేయట్లేదు. అంటే చెప్తున్నా, ఇసుక అంటారు మళ్ళీ సహజ వనరులు ఇసుక కూడా ఒకటి కదా. నాకైతే తప్పేమో నాకు తెలియదు. సహజ వనరులు ఇసుక లేదేమో నాకు తెలియదు. ఉందా? సహజ వనరులు ఇసుక ఉంటదండి, కాదని అట్లా నేను అంటుంది ఏంటంటే మీరు ఎక్కడ ట్రై చేస్తున్నారంటే నేను కూడా ట్రై చేయట్లేదండి. నాకేం అవసరం కదా. మీరు ఇంత మేధావి వర్గానికి చెందిన వారు, మీరు అసలుకి ప్రతి కంటెంట్ మీద ఇంత అనర్గళంగా మాట్లాడతారు. మిమ్మల్ని ఇరికించేంత శక్తి నాకుంది. మీరు మళ్ళీ వాళ్ళండి నాగరాజు గారు మీరు వేసే పంచులకి నాకు బండ్ల గణేష్ అన్న గుర్తొస్తాడు. నాకు ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎక్కడ చేశారు? స్కూలింగ్. అవును, స్కూలింగ్ వచ్చేసి సాయి స్కూల్లో చేశా, తెనాలి సాయి స్కూల్. ఇంటర్మీడియట్ కూడా సాయి కాలేజ్ చదివా. ఇంజనీరింగ్ వచ్చేసి సెయింట్ మేరీస్ చదివా హైదరాబాద్. దాని తర్వాత ఎంబీఏ చేశాను సింబియోసిస్ యూనివర్సిటీ నుంచి. అమ్మగారు ఏం చేసేవారండి? మమ్మీ హౌస్ వైఫ్, డాడీ బిజినెస్ చేసేవాళ్ళు. ఓకే. అయితే నాన్నగారు చనిపోయినా అమ్మ బాగా మీకు అండగా నిలబడి బాగా చదివించారు. నాన్నగారు లాస్ట్ 10 years బ్యాక్ చనిపోయారు. అదే మేము సెటిల్ అయిన తర్వాత చనిపోయారు. పెళ్ళైన తర్వాత చనిపోయారు. ఓకే. మరి తమ్ముడిని కూడా అమెరికాకి తీసుకోకుండా వ్యాపారం? తమ్ముడు ఇక్కడ బిజినెస్ చేస్తున్నాడు, తనకి సర్వీస్ సెంటర్ ఉంది. ఓకే. ఆల్మోస్ట్ మంచి హీఈస్ వెల్ సెటిల్డ్. మీకన్నా బాగా సెటిల్? ఇక్కడ డబ్బు మాకన్నా గొప్ప. సెటిల్ అయిపోయారు, పొలిటికల్ గా సెటిల్ అయిపోయారు. నేను పొలిటికల్ గా సెటిల్ కాలేదు. ఇప్పుడు ఎక్కడ చూడండి యశస్వి బొద్దులూరు అంటే ఇంటర్వ్యూ నాగరాజు గారు, అది మీ క్రేజ్ మీది. 2029లో ఆయన ఏ నియోజకవర్గాన్ని ఎంచుకుంటారో అర్థం కావడం లేదు అసలు. బలిస్తారండి నాగరాజు, దండం సార్. ఎవరిని ఎక్కడ ఇరికించాలో నేను చెప్తున్నా అండి, ఏ నియోజకవర్గం కోరుకుంటే తెలుసు. టీడీపీలో చాలా కీలకం అయిపోయారు ఇప్పుడు యశస్వి బొద్దులూరు అంటే. కీలకం కాదు, నేను జస్ట్ గత 5 సంవత్సరాలుగా ముందు కూడా బ్యాక్ అండ్ వర్క్ చేసేవాళ్ళం, ఎప్పుడు లైమ్ లైట్లోకి రాలా. కాకపోతే ఇక్కడ ఏంటంటే 2019 తర్వాత ఇక్కడ క్యాడర్ మాట్లాడటానికి భయపడి కేసులు పెడుతున్నారు కాబట్టి ఎవరో ఒకరు మాట్లాడాలి కాబట్టి మేము మాట్లాడే ప్రయత్నం చేసాం. మంచి పని చేశారు ఒక పౌరుడుగా. స్ట్రైట్గా ఫైనల్గా ఒకటే ప్రశ్న అడుగుతా. ఈ ప్రభుత్వ హయాంలో కూడా, ఈ కూటమి ప్రభుత్వ హయాంలో కూడా తప్పులు జరిగితే ఇదే ఏపీ పౌరుడుగా, ఒక బాధ్యత గల సిటిజన్గా అలాగే వీడియోలు చేస్తారా? 100% ప్రశ్నిస్తారు. 100% ప్రశ్నిస్తాం. ఓకే. ఏది ఉన్న తప్పు జరిగినా ప్రశ్నిస్తాం. ఇదే ఉగ్రవాది, ఇదే తీవ్రవాది అనే పదజాలంతో. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత అంటే ఆయన అనడమని కాదు, నేను మీకు చెప్తున్నా, ఎవరినన్నా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్ ఎవరినన్నా కూడా అది తప్పే అంటారు. అది చంద్రబాబు నాయుడు గారు జగన్ అనొచ్చు. ఒక నిమిషం చెప్తా.
చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి పొంతన లేదు, పోటీ కూడా లేదు. ఓకే, పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డికి ఇంత కూడా పొంతన లేదు, పోలిక లేదు. జగన్మోహన్ రెడ్డి అనేది ఒక డిఫరెంట్ యానిమల్ ఆల్ టుగెదర్. ఈజ్ టోటలీ డిఫరెంట్. అంటే ఒక మనిషి రూపంలో ఉన్న మానవ మృగం అని అనుకోవచ్చు. ఎందుకంటే ఒక సొంత బాబాయిని కూడా అతి కిరాతకంగా గొడ్డలు పొడుతో నరికి చంపించేసి ఆ కుటుంబ సభ్యుల రోడ్డు మీదకి వచ్చి షర్మిలమ్మ కూడా డైరెక్ట్గా బాబాయ్ సావులో జగనన్న హస్తం ఉంది అని చెప్పే స్థాయికి ఏ కుటుంబంలో ఇంత దరిద్రమైన సంఘటన ఎక్కడ జరుగుతాయా? జరగదులేండి. మరి జరిగింది చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంతలేండి. అదే అంటున్నా. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు నెట్టేశారు, గులకరాయి చంద్రబాబు నాయుడు గారు నెట్టేశారు, కోడికత్తి డ్రామా చంద్రబాబు నాయుడు గారు పెట్టేశారు. అంటే ఎట్లుంటది అంటే జగన్మోహన్ రెడ్డి నోరు తెరిస్తే ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడతారు అనేది ఇంకా తేల్చలే వీళ్ళు. గులకరాయిది ఇంకా ఏం తెల్లా, కోడికత్తిది ఇంకా తేల్లా, గులకరాయిది ఇంకా తేల్లా. కోడికత్తిది కాదు, కోడికత్తి తెల్లదండి. ఎన్ఐఏ డైరెక్ట్ సార్ మీరు అట్లా మాట్లాడద్దు. ఎన్ఐఏ వాళ్ళు కోర్టులో ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డిని వచ్చి రండి మీరు చెప్తుంటే నేను జగన్మోహన్ రెడ్డి చిడతలు వాయించడం లేదు. కోడికత్తి విషయం వాళ్ళు ఇంకా తేల్చలేరు. అట్లే కులకరాయి విషయం ఇప్పటికి ఇంకా తేలుతుందో లేదో తెలియదు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర అన్ని డబ్బులు, కోడికత్తి ఎవరిది, గులకరాయి ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది ఆ గులకరాయి? రెడ్డికి అన్ని డబ్బులు ఉన్నాయి, మేనేజ్ చేసే డబ్బులు ఉన్నాయి కాబట్టి మేనేజ్ చేసుకుంటానంటే నేను. ఎవరో ఒకరు 5 సంవత్సరాలు ఒకసారి కోర్టుకెళ్ళాడండి అన్ని కేసులు పెట్టుకొని. ఎవరైనా ఉన్నారా? 13 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న ఒక రాజకీయ నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారా? నెరవేరుతుంది. ఖచ్చితంగా ఈసారి వెళ్తాడు కోర్టుకి, వెళ్ళాలి కాబట్టి ఓడిపోయాడు కాబట్టి కోర్టు కూడా త్వరితగతిన కేసులు పరిష్కరించి చెప్పేసింది. దీన్ని తీసుకోవాలి సుప్రీంకోర్టు చెప్పేసింది, చాలా సీరియస్ అయింది. ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మీ కోరిక నెరవేరుతూ మీరు హ్యాపీగా ఉండండి. యశస్వి గారు మీరు బాధపడద్దండి. మీరు ఆందోళన మధ్య చాలా సన్నగా అయినట్టున్నారు. నేను ఆ రోజు వీడియోలో చూసి కొద్దిగా లావు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన ఇంకా కోర్టుకు వెళ్ళడం ఏం లేదు అనేసి మీరు కొద్దిగా బుగ్గలని లోపల పోయినాయి. ప్రశ్నించాలి. నేను అడుగుతుందండి ఫైనల్ గా క్వశ్చన్ అడుగుతాను మీకు. భారతదేశ చరిత్రలో 13 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డి 13 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నాడు. ఇలాంటి రాజకీయ నాయకులు, ఇలాంటి అవినీతి పనులు రాజకీయాల్లోకి వస్తే రాజకీయం ఎంత భ్రష్టు పట్టిపోద్ది, రాష్ట్రాలు ఎలా సర్వనాశనం అయిపోవడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గత 2019-24 వరకు. 24లో ప్రజలందరూ గమనించారు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. 11 స్థానాలు ఇచ్చిన. రేపు అవి కూడా ఉండవు. ఇప్పుడు చేసే రాజకీయాలు చూస్తే ఇప్పుడు మళ్ళీ కుళ్ళు కుతంత్ర రాజకీయాలు, మళ్ళీ పచ్చబద్దాలు ఇవన్నీ చెప్తున్నాడు. రేపు అవి కూడా ఉండవు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని చీదరించుకున్నారు. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీలో కలిసిపోద్ది. అర్థమైందా? 2029లో నేను చెప్పి ఒక్క నిమిషం ఎంబీఏ చేసినారు. ఒక్క నిమిషం. ఎంబీఏ ఆస్ట్రాలజీనా ఎంబీఏలో ఆస్ట్రాలజీ ఉంటుందా? ఆస్ట్రాలజీ ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. జాతకం చెప్తున్నా అనుకుంటున్నారా? జాతకం చెప్పట్లా. కాంగ్రెస్ పార్టీలో చేరిపోతుంది. కాంగ్రెస్ కలిపేస్తారు అంటున్నా. కలిపేస్తారు అని నేను అనుకుంటున్నా. నాకు ఎంబీఏలో హెచ్ఆర్ ఫైనాన్స్ మార్కెటింగ్ ఉంటాయి. ఎంబీఏలో హెచ్ఆర్ ఫైనాన్స్ మార్కెటింగ్ ఉంటాయి. నేను చెప్పేది నేను అనుకుంటున్నా. ఉండదు కదా. వేణుస్వామి దగ్గర కాదు. వేణుస్వామి చెప్పినట్టు నేను చెప్పట్లేదు. నేను అంటుంది ఏంటంటే ఆయన ఎవరు వేణుస్వామి? మళ్ళా మీకు తెలీదా? మీరు ఇంటర్వ్యూ చేశారు కదా వేణుస్వామి. ఆ స్వామి దొంగ స్వామి గురించి చెప్తున్నా. ఏమో స్వామి, నాకు తెలిసిన స్వామి అయినా దొంగ స్వామి మంచి నాకైతే తెలియదు. నేను ఎప్పుడు అన్నా? నేను లేదండి, వీడియో రికార్డు ఉందండి. ఆ పాపం నాకెందుకండి? ఒక బ్రాహ్మణుని నేను ఎందుకు అంటానండి? నా స్థాయి అంతా నేను అంటుంది ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే ఐ వాస్ థింకింగ్ దట్ అంటే పొలిటికల్ ఎలా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ముఖ చరిత్ర ఎలా ఉండబోతుంది అనేది ఒక చిన్న అవగాహన, అంతమించి ఏం లేదు. ఖచ్చితంగా అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం ఎలా ఉండబోతుంది చెప్పండి. బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి పెట్టుబడులు రాబోతున్నాయి. కనీసం పెట్టుబడులు వస్తుంటే కూడా వాళ్ళకి పెట్టుబడులు వాళ్ళు తీసుకెళ్లి తెలంగాణలో పెట్టమనే ఒక రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టాడు కదా. సరే, ఆ రోజు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు వెళ్ళిపోతున్నాయి. ఆ రోజు ఇక్కడ మీరు పెట్టాలనుకున్న సంస్థ ఇప్పుడు పెట్టబోతున్నారు. 100% పెడతామండి. ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? అంటే మాకు ఇంకా ఫైనలైజ్ చేసుకోవాలి. ఆ కన్స్ట్రక్షన్ కావాలి. వాళ్ళు ఎప్పుడు బిల్డింగ్లు కడతారో, మేము డబ్బు అంతా ఇన్వెస్ట్ చేస్తున్నాము, వాళ్ళు ఎప్పుడు కడతారో ఏంటో ఎవరు తెలియదు. సో ఇవన్నీ కావాలి, చాలా టైం ఉంది. అవంతా అయితే కొలికి వస్తే పెడదాం అనుకుంటున్నాము. ఎందుకంటే అప్పుడే మేము ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. యశస్వి గారు, మీరు ఇక్కడ సంస్థలు పెట్టాలి, వందలు కాదు వేల మందికి మీరు ఉపాధిని కల్పించాలి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మంచి చేస్తుందని మనం భావిస్తాం. 100% చేస్తే గతంలో లాగానే ఒక ప్రశ్నించే గొంతుక మీరే ఉండాలని నేను కోరుకుంటున్నాను. విష్ యూ గుడ్ లక్ అండి. ఓకే, మీరు ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.